ఏ తల్లికైనా సరే కన్నబిడ్డలంటే ఇష్టం ఉంటుంది. కాస్త ఏడిస్తే చాలు తల్లి ప్రాణం విలవిలలాడుతుంది. బిడ్డ ఏడుస్తున్నా కూడా తట్టుకోలేదు తల్లి గుండె. అలాంటి ఓ తల్లి చేసిన పనిని చూస్తే తిట్టకుండా ఉండరు. చీ, ఈవిడ కూడా తల్లేరా, ఇలా కూడా ఉంటారా అసలు అని అనిపిస్తుంది. ఇంతకీ ఆ తల్లి ఏం చేసింది? అంత కోపం వచ్చే పనేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. 16 నెలల పాపను ఉయ్యాలలో పడుకోబెట్టి ఇంటి తలుపులు వేసి మరీ టూరుకు వెళ్ళింది. ఆ తర్వాత ఏమైంది? ఆ పాప పరిస్థితి ఏంటి? వివరాల్లోకి వెళితే, క్రిస్టల్ కాండెలారియో వయసు 32. ఈమె అమెరికా దేశంలోని క్లీవ్లాండ్ లో నివసిస్తుంది. అయితే ఆమెకు 16 నెలల పాప. ఆమెతో కలిసి జీవిస్తుంది. తల్లిదండ్రులు ఆస్తులకు కొలవలేదు. అందుకే ఈమె చేతి నిండా డబ్బులే. అయితే ఆమె చేసిన ఓ దారుణం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. క్రిస్టల్ కాండెలారియా తన 16 నెలల చిన్నారి జైలిన్ను ఉయ్యాలలో ఒంటరిగా పడుకోబెట్టి చిల్లవ్వడానికి ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే 2 సూట్ కేసుల నిండా బట్టలు సర్దుకొని ఓ బ్యాగ్ భుజానికేసుకుని ఇంటికి తాళం వేసి వెళ్ళింది. అది కూడా తన పసిబిడ్డను ఇంట్లోని ఉయ్యాలలో పడుకోబెట్టి టూర్కు వెళ్ళిపోయింది. మంచిగా ఎంజాయ్ చేసేందుకు డెట్రాయిడ్ వెళ్ళింది. అంతేకాదు, పర్యాటక ప్రాంతాలన్నీ చుట్టేసింది. ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఫుల్ చిల్ అయిపోయింది. అలా ఓ 10 రోజులు ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి పయనమైంది. అప్పుడు ఇంటికొచ్చి చూసేసరికి ఉయ్యాల్లో చిన్నారి నిర్జీవంగా పడి ఉందంటూ ఎమర్జెన్సీ హెల్త్ సపోర్ట్ కు ఫోన్ చేసింది. దాంతో వైద్యులు ఆమె ఉన్న ఇంటికి హుటాహుటిన వచ్చి చూసేసరికి చిన్నారి చనిపోయిందని తెలిపారు. ఆ చిన్నారి చనిపోవడానికి కారణం కూడా ఆహారం, నీళ్లు లేకపోవడమేనని పరీక్షించిన డాక్టర్లు చెప్పారు. ఏం జరిగిందని అడగగా పాపని వదిలిపెట్టి 10 రోజులు టూర్కి వెళ్ళొచ్చానంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆమె చెప్పిన సమాధానం విని వారు షాక్ అయ్యారు. నోట మాట కూడా రాలేదు వారికి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకలితో చిన్నారి ప్రాణాలు విడిచిందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రిస్టల్ ని అరెస్టు చేశారు. రిమాండ్కి తరలించారు. ఈ కేసు కోర్టులో 9 నెలల పాటు నడిచింది. క్రిస్టల్ మానసిక పరిస్థితి సరిగా లేదని ఆమె తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. దాంతో ఆమెను పరిశీలించిన వైద్యులు అలాంటిదేమీ లేదని, క్రిస్టల్ మానసిక పరిస్థితి బానే ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఇక వాదనలు విన్న కోర్టు ఆమెకు జీవిత ఖైదీగా శిక్ష విధించింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని